తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు వస్తారా నిప్పుకుంటున్నారు. ఆ 1500 రూపాయలు ఈ మధ్యకాలంలో 2-3 నెలల నుంచి వేతనాలు ఫుల్ టైంలో రాలేదు. ఒకసారి గతంలో 10-15-20 కొంచెం సైడ్ ఇవ్వండి, కొంచెం సైడ్ ఇవ్వండి. మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. కొత్త గర్భిణి మీ సర్వేలో ఖచ్చితంగా కొత్త గర్భిణీలను గుర్తించాల్సిందే చెప్తా ఉన్నారు. గుర్తించాల్సిందేంటో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. వాళ్ళ పేరులో ఉన్న పని కాదు, పబ్లిక్లో ఉన్న పని. పబ్లిక్తో రిలేటెడ్ పనిని మీరు చేయాల్సిందే వద్దు. రోగులను గుర్తించడం లేకపోతే అంటువ్యాధులు గుర్తించడం అంటే వాళ్ళు సర్వే చేస్తారు, ఉన్నవాళ్ళు ఈ విషయం చేస్తారు, తీసుకొస్తారు. కానీ ఏఎన్సీ మీరు గర్భవతులను గుర్తించాల్సిందే. ప్రతి నెల 2వ 3వ కేసు వాళ్ళు కావాల్సిందంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి. ఇది బాగా గతంలో మీకు పదే రిప్రజెంటేషన్ మీ పర్సనల్గా చెప్తాం. సబ్ సెంటర్ డ్యూటీలు చెయ్యరు మా వాళ్ళు. సబ్ సెంటర్ డ్యూటీలు అనేది మా వాళ్ళ జాబ్ శాతం లేదు. సబ్ సెంటర్ చేయాల్సింది ఏఎన్ఎం కానీ సెకండ్ ఏఎన్ఎం కానీ వాళ్ళు సబ్ సెంటర్ డ్యూటీ చేయాలి. కానీ ఆశాలను చేసేపై సబ్ సెంటర్లో కూర్చోబెట్టి మీరు ఖచ్చితంగా సబ్ సెంటర్లో ఉండాల్సిందే. మీ సబ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సబ్ సెంటర్లో నెలకోలో ఒక రోజుకొకళ్ళు కూర్చోవాల్సిందే. ఆ పద్ధతిలో చేయాలా. తర్వాత అక్కడ ఊడవలసిన బాధ్యత మీదే, లక్ష్మీ కట్టాల్సిన బాధ్యత మీదే. మీరు అక్కడ మొత్తం తాను సఫాయి చేయాల్సిన బాధ్యత మీదే చెప్పి ఒత్తిడిపోతా ఉన్నారు. ఏఎన్ఎంలో ఖచ్చితంగా దాన్ని మీరు సర్క్యులర్ రూపేణా ఇవ్వండి. వాళ్ళ పనిలో అది భాగం కాదు అని సర్క్యులర్ రూపాయలు. తర్వాత ఈ మధ్యకాలంలో మంత్రివర్గ ఉపసంఘం సందర్భంగా కూర్చోబెట్టినప్పుడు ఆశయాలకు ఇప్పటికే వేతనాలు అదనంగా ఉన్నాయి. ఈ వేతన తగ్గింపు మీద ఆలోచించి నేను చెప్పి ఒక డిజైన్ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళకి పెరుగుతున్న ఖర్చులు ఏంటి, పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు, వైద్య ఖర్చులు, విద్య ఖర్చులు, ఇట్లా అనేక రకాల ఖర్చులు తీసుకోవాలి. వాళ్ళకి 24 hours డ్యూటీ. ఇవాళ 12 గంటలు 11 గంటలు 8 గంటల డ్యూటీ కాదు, 24 hours డ్యూటీ. అర్ధరాత్రి 12 గంటలు వచ్చినా మాకు ఇవ్వాల్సింది ఆన్ డ్యూటీలో ఉండాలి. అట్లాంటి వాళ్ళకి వేతనం తగ్గించడం అనేది కాదు అని వీటన్నిటితో పాటు ఇంకా అనేక రకాల సమస్య కూటమి బాక్సులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత లెపర్సీ సర్వేలకు డబ్బులు ఇవ్వట్లేదు, లెపర్సీ సర్వే చేయాల్సింది అంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అతి ఖర్చులో కూడా 50,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఆశా వర్కర్లకు సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఈ ప్రభుత్వం ఇస్తానన్న 18,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్రం పెంచినటువంటి జీతాన్ని ఇవ్వాలని, అలాగే ఈ మధ్యకాలంలో అధికారులతో కలిసి ఇచ్చేటువంటి పారితోషికాన్ని తగ్గించాలనే నిర్ణయం చేయబోతున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదు. ప్రతి నెల యథావిధిగా ఇచ్చేటువంటి పారితోషికాలు ఇవ్వాలి. ప్రతి నెల మొదటి వారంలోనే ఈ జీతాలు చెల్లించాలి. అట్లాగే కూటమి బాక్సులు మోయము, సబ్ సెంటర్ పిహెచ్సిల డ్యూటీలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 20 సంవత్సరాలుగా అనేక పనులు చేస్తూ ఉన్నాం. కానీ పని భారం విపరీతంగా పెరిగింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ప్రభుత్వమైన జీతాలు పెంచాలి. కానీ జీతాలు పెంచకపోగా వచ్చే జీతాన్ని తగ్గించడం అనేది సరైనది కాదు. ఇది దుర్మార్గం అని చెప్పేసి ఈ ప్రభుత్వం నేను చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఇప్పటికీ పారితోషికం లేని అనేక పనులు చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులు నిరంతరం ప్రతి ఊరికెళ్ళి ఇంటింటికెళ్ళి సర్వే చేసి అది ఏ రకమైనటువంటి జబ్బో అధికారులకు ఇస్తున్నాం.
హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, వైద్య సేవలు అందిస్తున్నాం. మరి ఇంత సర్వీస్ చేస్తున్నా వీటికి పారితోషికాలు ఇస్తున్నారా? పారితోషికం లేని అనేక పనులు చేయిస్తూ కానీ మీరు కేటాయించిన పారితోషికాల వరకే జీతాలు చెల్లిస్తామనడం సరైనది కాదు. ప్రతి పనికి పారితోషికం ఇవ్వాలి. కోవిడ్ వచ్చింది.